హైదరాబాద్. హైదరాబాద్ మినీ ఇండియా. ఎందుకు తెలుసా? ఇండియాలో ఉన్న కల్చర్, ఇండియాలో ఉన్న రిలీజన్స్, ఇండియాలో ఉన్న ట్రెడిషన్స్, ఇండియాలో ఉన్న కస్టమ్స్ అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ఇండియాని చిన్నగా రిప్రజెంట్ చేయాలంటే దాన్ని అప్పుడు హైదరాబాద్గానే చూపించాలి. హైదరాబాద్లో ఒక స్పెషల్ ప్లేస్ ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీని ఓల్డ్ సిటీ అని ఎందుకు అంటారు అంటే ఇప్పటి వరకు అది ఓల్డ్గానే ఉంది కాబట్టి. ఇట్ ఈస్ నాట్ డెవలపింగ్. ఎస్, ఐ అగ్రీ. ఓల్డ్ సిటీలో రకరకాల హెరిటేజెస్, మాన్యుమెంట్స్ ఇప్పటికీ ఉన్నాయి. వాటి రీస్టోరేషన్ అవి మన కంట్రీకి, మన స్టేట్కి చాలా వాల్యుబుల్. కానీ ఓల్డ్ సిటీలో ఉన్నవి ఓన్లీ మాన్యుమెంట్సే కాదు, మనుషులు కూడా ఉన్నారు. అండ్ ఆ మనుషులు ఇప్పటికీ ఓల్డ్ కల్చర్స్, ఓల్డ్ ట్రెడిషన్స్, ఓల్డ్ లైఫ్ స్టైల్లోనే బతుకుతున్నారు. లైఫ్లో ముందుకెళ్ళాలి, గ్రోత్ అవుతుంది అనే కాన్సెప్టే వాళ్ళకి ఇప్పటికీ తెలీదు. మాధవీలత గారు ఇప్పుడు ఎలక్షన్స్లో నిలబడి గట్టిగా పోరాటం ఇస్తున్నారు. తనని ఐరన్ లేడీ అంటున్నారు, టైగ్రెస్ అంటున్నారు, ఎన్నో రకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు. రీసెంట్గా క్యాంపెయినింగ్ చేసేటప్పుడు తను యారో ఇట్లా బెండ్ చేసి ఒక ఇమాజినరీ యారో మస్జిద్ సైడ్ వదిలింది అని చెప్పేసి ఒక కేసు కూడా బుక్ అయింది తన మీద. బట్ మ్యాటర్ ఇది కాదు. మ్యాటర్ ఏంటంటే, వై షుడ్ ముస్లిమ్స్ ఓట్ ఫర్ మాధవీలత? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే, ఈ ఓటు ఒక హిందూయిస్ట్కి, ఒక సనాతన ధర్మానికి లేదా ఒక రిలీజన్కి ఈ పర్సన్ ఓట్ వేయట్లేదు. ఈ ఓటు ప్రతి ఒక్క పర్సన్, ఓల్డ్ సిటీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఈ ఓటు తన ఇంప్రూవ్మెంట్ కోసం వేస్తున్నారు. ఎందుకంటే ఒక కంట్రీ డెవలప్ అవ్వాలన్నా, ఒక స్టేట్ డెవలప్ అవ్వాలన్నా, ఒక సిటీ డెవలప్ అవ్వాలన్నా అక్కడి లీడర్లో తెలివి, మంచితనం అండ్ చాతుర్యం మూడు ఉండాలి. అండ్ మాధవీలత గారిలో మూడు ఉన్నాయి. షీఈస్ ఇంటెలిజెంట్, షీఈస్ కేపబుల్ ఇనఫ్ అండ్ షీ స్ట్రాంగ్ విల్డ్. ఈ మూడు ఉండడం వల్ల ఎన్నో రకాల డిసిషన్స్ తీసుకోవడం తొందరగా అయిపోతుంది అండ్ ఆ ప్లేస్లో గ్రోత్ తొందరగా అవుతుంది. సెకండ్ రీజన్, మాధవీలత గారు ఇప్పటి నుంచే ఓల్డ్ సిటీకి రాలేదు. ఏదో ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి తను ఓల్డ్ సిటీలో తిరగట్లేదు. తను ఓల్డ్ సిటీకి చేసిన మంచి ఎన్నెన్నో, అక్కడ ఎన్నో రకాల సామాజిక సేవలు చేసింది, అక్కడున్న లేడీస్కి ప్రెగ్నెన్సీలో హెల్ప్ చేసింది, ఎన్నో రకాల హాస్పిటల్ రిలీఫ్స్ ఇచ్చింది. దాంతోపాటు తను అక్కడ ఎన్నో రకాల టాయిలెట్స్ అండ్ ఫెసిలిటీస్ కట్టించింది. అదే కాకుండా ఓల్డ్ సిటీలో ట్రిపుల్ తలాక్ని స్టాప్ చేయడంలో తను కూడా ఒక పార్టిసిపెంటే. వీ కెన్ సే దట్ షీ హెస్ కాంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ టు ఓల్డ్ సిటీ. ఇంకొకటి, ముస్లిమ్స్ ఎందుకు మాధవీలత గారిని ఓట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే ఓల్డ్ సిటీలో ఉంటున్నాయో, స్పెషలీ మార్జినలైజ్డ్ గ్రూప్స్ వాటిని అవి తక్కువ అనుకోవడం మొదలు పెడతాయి. అరే మేము కొంతమందే ఉన్నాం కదా, హిందూస్ ఎక్కువ ఉన్నారు కదా, మా స్ట్రెంగ్త్ ఏముంటుంది అని ఆలోచించడం మొదలవుతాయి. బట్ ఇక్కడ మ్యాటర్ రిలీజన్ని దాటి బయటికి రావాలి. ఇప్పుడు ఎవరైనా పర్సన్ ఆ కాలకూట చీకటి నుంచి బయటికి రావాలి అంటే ఒక పర్సన్ ఒక హ్యాండ్ ఇచ్చి బయటికి తీయగలగాలి కదా. ఇన్ని ఏళ్ళు ఓవైసీ రూల్ చేశారు ఓల్డ్ సిటీని. బట్ ఏం జరిగింది? ఎకనామిక్ డెవలప్మెంట్ అయిందా? అక్కడి వాళ్ళకి ఎడ్యుకేషనల్, మెడికల్ ఫెసిలిటీస్, ఫుడ్ అన్నీ సరిగ్గా అందాయా? లేదు. అసలు ఏం జరిగిందని చెప్పి ఓల్డ్ సిటీ డెవలప్ అయింది అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక లీడర్ నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ముందుకొచ్చి ప్రాణభయం ఉన్నా అని తెలిసి కూడా పోరాడుతుందన్నప్పుడు ఎందుకు ప్రతి ఒక్క పర్సన్ మాధవీలత గారి వెనకాల నిల్చోవద్దు? ఒక్కొక్కరి ఇంటర్వ్యూస్ చూస్తున్నాను ఆన్లైన్, యూట్యూబ్లో, నెట్లో, చుట్టూ న్యూస్లో. అందరు ఏమంటున్నారు తెలుసా? మాధవీలత గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, తన దగ్గర పొజిషన్ ఉంది అండ్ తను గట్టిగా మాట్లాడగలుగుతుంది కాబట్టి బీజేపీ తనని క్యాండిడేట్గా సెలెక్ట్ చేసింది అని అంటున్నారు. బట్ నేను కాదంటాను. ప్రతి ఒక్క మనిషి దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ని చూసే అంత కేపబిలిటీ నరేంద్ర మోదీ గారికి ఉంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. హైదరాబాద్లో రిచ్ పీపుల్ తక్కువ లేరు. ప్రతి గల్లీకి వందల మంది రిచ్ పీపుల్ ఉన్నారు. దానికంటే పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. మాధవీలత గారి కంటే 10 times గ్రేట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, షీఈ్ అ ఉమెన్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, బట్ మెన్కి చాలా మటుకు లిమిటేషన్స్ ఉండవు. కానీ ఒక అమ్మాయి అయి ఉండి ఇప్పటి వరకు పొలిటిక్స్లో అనుభవం లేకుండా
తను ఒక్కసేసారికి సెలెక్ట్ అయి పడింది అంటే ఈ ఓల్డ్ సిటీ ఎలక్షన్స్లో అంటే మోదీ గారు ఏమి ఆలోచించకుండా అయితే పెట్టుండరు కదా. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద డిసిజన్ ఆఫ్ మిస్టర్ మోదీ. హీ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ గుడ్ డిసిజన్ టేకర్ అండ్ తను తీసుకున్న డిసిజన్స్ ఎప్పుడు కూడా కంట్రీకి బెనిఫిటే చేశాయి కానీ తప్పు చేయలేదు. అది జమ్మూ కాశ్మీర్ విషయంలో అయినా సరే, లేదా లక్షద్వీప్ని ఫేమస్ చేయడంలో విషయంలో అయినా సరే, లేదా మన హిందూ కల్చర్ని రెస్పెక్ట్ చేయించడంలో సరే, లేదా అయోధ్య మందిరం కట్టించడంలో అయినా సరే తన కాంట్రిబ్యూషన్ సిగ్నిఫికెంట్గా ఉంది. వై ఆర్ వి ఫైటింగ్ ఫర్ రిలీజన్ హియర్? దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ రిలీజన్ హియర్. ఒకవేళ మాధవి లత గారు హిందూ కాకుండా ముస్లిం అయి ఉన్నా ఐ వుడ్ హ్యావ్ 100% సపోర్టెడ్ హర్. నాకు మాధవి లత గారి రిలీజన్తోని, తన కట్టుబట్టుతోని, తన పూజలతోని, తన పురస్కారాలతోని ఏమీ చేసేది లేదు. నాకు తన ఆలోచించే విధానం ఇష్టం, నాకు తన మంచి చేయాలనే ఫీలింగ్ ఇష్టం, జనాలని చీకటి నుంచి బయటికి తీసుకురావాలనే భావం ఇష్టం. మాధవి లత గారు ఎన్నెన్నో సిచ్యువేషన్స్ ఎదుర్కొని ఈరోజు ఆ ఓల్డ్ సిటీలో ధైర్యంగా తిరగగలుగుతున్నారు. ఈవెన్ తనకిచ్చిన సెక్యూరిటీ మీద కూడా వందల క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఆ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటో హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి తెలుసు. ఈరోజు ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ ఇన్ని ఇయర్స్ నుంచి గెలుస్తుంది. ఎప్పుడైనా ఎలక్షన్ విన్ అయినప్పుడు ప్రతి ఒక్క పార్టీకి ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది గెలుపుతో పాటు. ఎంఐఎం పార్టీ గెలిచిన ప్రతిసారి డబ్బుని కూడబెట్టుకుంటుంది, పేరుని కూడబెట్టుకుంటుంది, ఆస్తిని కూడబెట్టుకుంటుంది, పలుకుబడిని కూడబెట్టుకుంటుంది, కానీ సొసైటీకి తిరిగి చేయడం మర్చిపోతుంది. ముస్లిమ్స్ ఒక ఓట్ బ్యాంక్ లాగా వాడుకుంటుంది. ఫర్ మీ ఎవ్రీ రిలీజన్ ఈజ్ ఈక్వల్ బికాజ్ మనిషి మానవత్వం అది ఇంపార్టెంట్ ఫస్ట్, రిలీజన్ కమ్స్ నెక్స్ట్. అలా అని ప్రతి ఒక్క మనిషి జస్ట్ కళ్ళు మూసుకొని రిలీజన్ని పాటించుకుంటూ వెళ్ళినా తన డెవలప్మెంట్ అనేది జరగదు. ముస్లిం కమ్యూనిటీలో వీ నో వెరీ వెల్ దట్ మస్జిద్స్, మాస్క్స్ ఆల్వేస్ ప్రీచ్ ద పీపుల్ అండ్ జనాలు ఇది విన్న తర్వాత అదే నిజమని అనుకుంటారు. ఎస్, వాళ్ళు చెప్పే వాటిలలో చాలా మంచి విషయాలు కూడా ఉంటాయి, బట్ కొన్ని విషయాలకి ఒక లాజిక్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఓల్డ్ సిటీలో ఏమున్నాయి? ఇరిగిపోయిన ఇళ్ళు, సన్న గల్లీలు, ఈవెన్ ఒక కార్ కూడా దాంట్లో నుంచి వెళ్ళలేదు. అసలు వాటర్ రాదు, హైజీనిక్ ఫెసిలిటీస్ లేవు, ఒక్కొక్క ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటారు, వాటిలల్లో ఓన్లీ 2-3 చదువుకుంటారు, మిగతా వాళ్ళు అసలు స్కూల్ మొహాలు కూడా చూడరు. ఆడపిల్లకి ఒక్క 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 16 ఏళ్ళు రాగానే పెళ్లి చేసి దుబాయ్కి పంపించేస్తారు, షేక్లకు అమ్మేస్తారు. అక్కడ ఆడపిల్లలకి 16-17 పెళ్ళిళ్ళు జరుగుతాయి, వాళ్ళని అమ్మేస్తారు. ఇవన్నీ చూస్తూ ఉండంగా కూడా ఒక ఆడపిల్లగా, ఒక ఉమెన్గా మాధవీలత గారు సైలెంట్గా ఎందుకు ఉంటుందని అనుకోవాలి? తను ఆల్రెడీ హోల్ సిటీతోని చాలా క్లోజ్గా వర్క్ చేశారు అండ్ ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ తను చూశారు కాబట్టి ఈరోజు షీఈస్ కమింగ్ అవుట్ and fighting about it. I request each and every Muslim in Old City who's a participant in electoral campaign and also in elections, I request each and everybody, రండి మాధవి లత గారికి ఓట్ చేద్దాం, ఓల్డ్ సిటీలో చేంజ్ తీసుకొద్దాం. హైదరాబాద్ ఆల్రెడీ 70% చాలా డెవలప్ అయింది. ఈ చిన్న పార్ట్ డెవలప్ అయినా అవ్వకపోయినా మాధవి లత గారికి ఏం డిఫరెన్స్ రాదు. తన దగ్గర చాలా ఆస్తుంది, చాలా పలుకుబడి ఉంది, బట్ షీఈస్ డూయింగ్ దిస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ. బీజేపీ ఒక క్యాండిడేట్ని ఎంచుకొని ఆ ఏరియాలో ఎలక్షన్స్కి దింపారు అంటే ఏమీ ఆలోచించకుండా చేసి ఉండరు. బీజేపీ వాట్ ఎవర్ మే బీ ద థింకింగ్ ఆఫ్ బీజేపీ, బట్ మాధవి లత గారి థింకింగ్ రాంగ్ కాదు. I support her wholeheartedly and I request every person, irrespective of the caste, creed and religion, to participate in the elections, vote for her and make her win this election. Thank you. Jai Hind, Jai Bharat.